మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా హోలికి రావట్లేదు. అయితే వివేకాన్ని హిరాయి కంతుకులతో హత్య చేయించారని పోలీసులు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు గాను కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం ఉంది. దీంతో కిరాయి హంతకులను పట్టుకోవడం కోసం పోలీసులు సిట్ బృందాలు పెను సవాల్గా మారింది. కడప జిల్లా పులివెందుల్లోని తన నివాసంలో ఈ నెల 15న వివేక దారుణ హత్య గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనుక ఉన్నదెవరో, ఏం ఆశించి ఈ ఘాతకానికి పాల్పడ్డారు తదితర కారణాలని పూర్తి స్థాయిలో బయటపెట్టేందుకు సిట్ బృందం పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే మాజీ మంత్రి సన్నిహితుడు ఎర్రగంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్తో సహా మరో ముగ్గురిని అదుపులో తీసుకుని 5 రోజులుగా సిట్ విచారిస్తోంది. ఈ క్రమంలోనే వివేక హత్య వెనుక సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామానికి చెందినటువంటి పరమేశ్వరరెడ్డి ప్రమేయం ఉన్నట్టు విచారణలో తేలిందనే విశ్వసనీయ సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని రీసెంట్గా అదుపులో తీసుకున్నారన్న మాట వినపడింది. ఇది జరిగి 14 గంటలు గడవక ముందే మరికొందరు పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో సింహాద్రిపురం మండలం దిద్దికి చెందినటువంటి శేఖర్ రెడ్డితో పాటు అతని అనుచరులపై మరో 4 సిట్ అధికారులు అదుపులో తీసుకుని కడపను తరలించినట్టు తెలుస్తోంది. వీరితో పాటు వేముల మండలం వేల్పేరు గ్రామానికి చెందినటువంటి రాగిపిండి సుధాకర్ రెడ్డిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వివేక హత్య ఇంటి దొంగల పని అని మీడియా ఎదుట పరమేశ్వరరెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు పలు అనుమానాలు తావిస్తున్నాయి. తొలుత వివేక గుండెపోటు ముచ్చిందని ఎలా నిర్ధారణ చేశారు, స్థానపు గదిలో ఉన్నటువంటి మృతదేహాన్ని పడక గదిలోకి ఎందుకు తీసుకొచ్చారు, గదిలో ఉన్న రక్తం మరకలను ఎందుకు తుడిచారు, మృతదేహంపై ఉన్నటువంటి గాయాలకి బట్ట ఎందుకు కట్టారు, పోలీసులకి సమాచారం ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు, ఇలాంటి ప్రశ్నలకి సమాధానం అయితే ఇప్పుడు దొరకలేదు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి సమీప బంధువు వైఎస్ ప్రతాప్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డిలని స్థానిక మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు విచారించారు. రాజకీయంగా, వ్యాపార లావాదేవీలు మరేదైనా కారణం వల్ల హత్య చేశారనే కోణంలో విచారణ చేస్తున్నారు. బెంగళూరులో 100 రూపాయల కోట్లు విలువ చేసేటువంటి స్థిరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించాలంటూ అదుపులో ఉన్నటువంటి ఎర్రగంగిరెడ్డి క్షేత్రస్థాయి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. హత్యకు గల కారణాలు తెలిసినప్పటికీ ఆధారాల కోసం దర్యాప్తు మరింత ముమ్మరం చేశారని సమాచారం. హత్య కేసు విచారణలో భాగంగా కొంతమంది అనుమానితుల్ని సిట్ అధికారులు అదుపులో తీసుకుని కడపలోని రహస్య ప్రదేశంలో నుంచి విచారిస్తున్నారు. ఇప్పటికే వారిని అదుపులో తీసుకుని 4 రోజులు పూర్తి కావడంతో వారందరినీ నివాసాల నుంచి దుస్తులు సేకరించి కడపలో వారికి అందజేసినట్టు తెలుస్తోంది.